భగవంతుడు ప్రసాదించిన ఆరోగ్యవంతమైన ఫలాల్లో బొప్పాయి పండు ఒకటి. ఏడాదంతా లభ్యమయ్యే బొప్పాయి పండులో అనేక రుగ్మతలను పోగొట్టే ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. సీజన్తో పని లేకుండా నాటిన కొద్ది కాలానికే పంటనిస్తుండటంతో గోదావరి జిల్లాల్లో బొప్పాయి పంటను వేల హెక్టార్లలో రైతన్నులు సాగు చేస్తున్నారు. ప్రధాన పంట వరితో పాటు ఉన్నప్పటికీ రెండో పంటగా బొప్పాయి పండిస్తూ రైతన్నలు లాభాలు గడిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనూ రైతన్నలు పెద్ద మొత్తంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటకు అంత ప్రధాన కారణం అధిక దిగుబడి ఇవ్వడం. అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం బొప్పాయి పంట సాగు కత్తి మీద సాములానే ఉంటుంది. ఎందుకంటే గోదావరి నది వరదలు వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఆనుకుని ఉన్న పంటల్లో నీరు చేరుతుంది. కాబట్టి అధిక శాతం నీటిలో ఈ బొప్పాయి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతన్నలు చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి ఇస్తుండటంతో చాలా మంది బొప్పాయిని సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొప్పాయి పంట రైతులకు ఆశాజనకంగా మారిందని రైతన్నలు చెబుతున్నారు. ఇతర జిల్లాలతో పాటు కలకత్తా వంటి నగరాలకు కూడా బొప్పాయిని ఎగుమతి చేస్తున్నామని, పెట్టుబడికి మూడంతల లాభం వస్తుందని బొప్పాయి రైతులు అంటున్నారు. వీటి వ్యాపారం కూడా బాగుంటుందని వ్యాపారులు చెబుతున్నారు. మాది గోపాలపురం అండి, రావులపాలెం మండలం. ఇక్కడ బొబ్బాయి తోట బాగా ఎక్కువ చేస్తుండే. పండు అయితే మేము ఇక్కడ లోకల్ అమ్ముకుంటుండే, పచ్చికాయ మేము కలకత్తా పంపించేస్తాండి. పెట్టుబడి ఎకరానికి 50,000 అవుతుంది మాకు. ఆదాయం మాత్రం 2 లక్షలకు వస్తుంది. మీకు బాగా ఇటు ఎగస్పోర్ట్ మాకు అన్ని చేతికి వస్తుంది. గాలి దుమ్ము కట్ట ఇవి లేకుండా అన్ని వస్తే మాకు ఆదాయం బాగుంటుందండి. మంచి ఆదాయం అండి. బొబ్బాస్ కన్నా మంచి ఆదాయం అండి. బాగుంటుంది, పర్వాలేదు, చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి. ఇది మొదటి నుంచి అంటే దీనికి వైరస్ మందులు అవి ఉంటే కొట్టుకోవడానికి మనం అయ్యి ఆ మందు కూడా జాగ్రత్తగా పోయించుకుంటే పనిచేస్తాను. ఆదాయం బాగుంటుందండి. ఇది సంవత్సరానికి 8 నెలలు పండుతుందండి. 8 నెలలు పండితే అంటే 8 నెలలు మొక్క వేసిన కానీ 8 నెలలు పడుతుందండి. ఇది మనకి చేతికి వచ్చినప్పటికీ 4 నెలల నుంచి మనకి ఆదాయం వస్తుందండి. ఇది ఉన్న 4 నెలలు మనకు కోసుకోవటం అండి. ఇది 8 నెలలు పంట అండి. ఇది ఎక్కువ డిమాండ్ అంటే కలకత్తా ఎక్కువ వెళ్తుంది. కలకత్తా ఎక్కువ. ఒకప్పుడు దొరికింది కాబట్టి చీప్గా చూసేవారు. ఇప్పుడు ఇవాళ ప్రతిది కూడా చాలా ఇదైంది. ఈ నేరేడుగా అనగా, బొబ్బాస్కి అనగా, జాంకి అనగా ప్రతి ఒక్కరు వాడకం పెరిగింది. ఇలా ఈ తిన్న వల్ల మంచిది కూడా, ఎక్కువ మంది తినడం మంచిది. ఇవాళ ఈ దగ్గరలోనే లోకల్లో బోళ్ళు కాయ దొరికింది ఒకప్పుడు. అలాంటిది ఇవాళ ఎక్కడో పైనుంచి తేవాల్సి వస్తుంది. అంత డిమాండ్ అయింది బొబ్బాస్ కేక్ కూడా. ప్రతి ఒక్కరు తోటలు కూడా వేసుకుంటే మంచిది. మన దగ్గరలో దొరికితే ఇంకా మనకి అనుకూలంగా దొరుకుతాయి. ప్రతి ఒక్కరు తినొచ్చింది. మార్కెట్లో ఒక్క బొప్పాయి కాయ 15 రూపాయల నుండి 50 రూపాయల వరకు ధర పలుకుతుంది. రైతుల నుంచి దళార్లు క్వింటాల్ లెక్కన లేదా బస్తా లెక్కన లెక్క కట్టి మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటారు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో వరి పంట తర్వాత రైతులకు నష్టం వాటిల్లకుండా లాభాలు కురిపిస్తున్న బొప్పాయి పంటపై రైతులు దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో బొప్పాయి పండు కొనుగోలుదారులు ఆరోగ్య జీవినిగా భావిస్తూ ఇంటికి కొనుగోలు చేసుకుని తీసుకువెళుతున్నారు. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్లో ఉంటున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు అన్నింటిలో ఉన్న ఫుడ్లో చాలా వరకు కల్తీ ఫుడ్ ఉంటుంది. కానీ బొబ్బాస్కాయ వల్ల చాలా మనకి ఇష్యూస్ కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉన్నా చాలా బాగుంటుందండి. ఫ్రూట్స్లో షుగరు, బీపీ అన్నీ కంట్రోల్గా ఉంటాయి. మనకు రోజు ఉదయం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో ఇది తీసుకుంటే దీని అంత మంచి ఫుడ్ ఏదీ లేదు. బొబ్బాస్కాయలు ఫ్రూట్స్లో అన్నిటిలో కల్లా ఇది చాలా 365 రోజులు దొరికే ఫ్రూట్, మనకు అందరికీ అందుబాటులో ఉండే ఫుడ్ ఇది. నాకు షుగరు, బీపీ ఉంది. షుగరు, దీనివల్ల షుగర్ కంట్రోల్ అయ్యింది. ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువగా వాడలేదు. ఇది డైలీ తింటారు. ఒక 10 రూపీస్కి ఒక ప్లేట్తో ఇస్తాడు. దానివల్ల నాకు షుగర్ కంట్రోల్ అయింది. కొద్దిగా నీరసంగా లేకపోవడం కానీ, ఆరోగ్యంగా ఉండడం కానీ బాగా పనిచేసింది. ఇప్పుడు నేను 3 ఇయర్స్ బట్టి తింటున్నాను. ఇక్కడ ఏ రకమైన చెడు గుణం కాదు, ఎవరైనా అందరూ తినొచ్చు. షుగరు, బీపీ ఉన్న వాళ్ళు ముఖ్యంగా తింటే వాళ్ళు కంట్రోల్ అవుతుంది అనేది నా నమ్మకం. నాకు అయింది కాబట్టి నేను అవుతుంది అనేది చెప్పగలుగుతున్నాను. ఇక వర్షాకాలం రావడంతో చాలా మంది రోగాల బారిన పడుతుంటారు. ఇలాంటి సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే బొప్పాయిని తీసుకుంటే మన శరీరానికి కావలసిన విటమిన్లు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. డైజెస్ట్ సిస్టమ్ మళ్ళీ రికవర్ అవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఫ్రూట్గా పపాయ అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ డెంగ్యూ ఫీవర్లో కూడా చాలా ఎక్కువగా వాడుతున్నాము. దాన్ని మనం డైలీ తీసుకునే ప్రోడక్ట్గా ఒకటిగా మార్చుకుంటే ఫ్యూచర్లో కూడా మనకి ఈ మధ్య కరోనా వచ్చి చాలామంది ఇబ్బంది పడ్డారు ఇమ్యూనిటీ దానికి. దీన్ని కూడా వైటమిన్ ఏ అండ్ సి ఎక్కువ ఉండటం వల్ల, ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల, ఇమ్యూనిటీ పెంచడం వల్ల దీన్ని కూడా డైలీ టేకింగ్ ప్రోడక్ట్లో కూడా ఒకటిగా భాగంగా మార్చుకుంటాం ఎప్పుడు చాలా మంచిదని
తెలియజేస్తుంది. అట్లానే మా న్యూరాలజీ సంబంధించిన దానికి అల్జిమర్స్ రీసెంట్ పరిశోధనలో అల్జిమర్స్ అంటే మతిమరుపు జబ్బు ఉంటుంది కదండి, దాన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్కు ఉపయోగపడుతుందని రీసెంట్ పరిశోధనలో తేలింది. అట్లా నరాలకు సంబంధించింది కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈ అల్జిమర్స్కి కూడా దీనివల్ల డిలే చేస్తుంది, మతిమరుపు సంబంధించిన దాన్ని కూడా డిలే చేస్తుందని రీసెంట్ అడ్వాన్సెస్ రీసెర్చ్లో తెలియజేస్తుంది.